ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండాట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియులారా, ఇది అభయంతో కూడిన వాగ్దానము. మన ఆత్మీయ యాత్రలో అనేక సార్లు తొట్టుపడుతూ తిరిగి దేవుని కృపను బట్టి లేచి ముందుకు సాగుతాము. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన కాళ్ళు ఏదైనా వలలోనైనా లేక తాడుతోనైనా చిక్కుబడినప్పుడు బోర్ల పడిపోతాము. అవును కదా, ఇది చాలా ప్రమాదకరమైంది, మనము ఊహించనిది. మన విశ్వాస యాత్రలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉన్నది. మన శత్రువు సాతాను వెలుగుదూత వేషం వేసుకుని భ్రమపరిచే ఆత్మ ద్వారానో, స్వనీతి ద్వారానో, ఇంకా మోసపూరితమైన ఆత్మ ద్వారానో అనేకమైన రంగుల వలలు పన్నుతాడు. దేవునితోనే ఉన్నామనుకుంటూ వాడి వలలో చిక్కొని బోర్ల పడిపోయిన వారు ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. అయితే బాధపడవలసిన పని లేదు, భయపడి అలాగే ఆగిపోవలసిన పని లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక పరిష్కారము మనకు దయచేస్తున్నాడు. మొదటిగా యెహోవా మనకు ఆధారం కావాలి. దేవుని చిత్తమునకు మనము తల వంచినప్పుడు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ మనసుతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప విడుదల మనకు దయచేస్తాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రతి కాడి దేవుడు విరగొడతాడు, ప్రతి వలను దేవుడు తీసివేస్తాడు, ప్రతి చిక్కును దేవుడు తొలగిస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు మీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కుబడకున్నట్లు ఆయనను కాపాడును అని మీరు చేసిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీరే మా ఆధారము, మీరే మా నిరీక్షణ, మీరే మా యొక్క నమ్ముకునదగిన సహాయం కదా ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, కాచి కాపాడండి. ప్రతి చిక్కు నుంచి, ప్రతి వల నుంచి, ప్రతి ఆయుధం నుండి ప్రభువా విడుదల దయచేయమని, నెమ్మది దయచేయమని, కృప దయచేయమని వేడుకొంచున్నాం. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలను దీవించి క్షేమము, కాపుదల, భద్రత దయచేయమని వేడుకొంచున్నాం. దినమంతట్లో కావలసిన కృపను, శక్తిని నీ బిడ్డలకు దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.